హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా డైలీ ఇంకా వీడియోస్ పెద్దగా తీయడానికి కూడా ఏమి ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. పైగా ఈ మధ్య మీరు వీడియోస్ కూడా సరిగ్గా చూడట్లేదు, లైక్ చేయట్లేదు. అందుకని ఎక్కువగా ఏదో ఈ షార్ట్స్ కూడా ఏదో ఇంకా అలాగ పెడుతున్నాను. ఎందుకంటే ఛానల్ వ్యూషిప్ అంత పడిపోతుంది కదా అని చెప్పేసి పెట్టడం, అంతే తప్పితే మీరు సపోర్ట్ చేయట్లేదు. అందుకని నేను వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు రావట్లేదు. సో ఇది కూడా ఏదో ఇంకా చెప్తున్నాను కదా, బాధ కొద్దిగా పెడుతున్నాను కానీ ఇంట్రెస్ట్గా పెట్టట్లేదు. అండ్ మార్నింగ్ 10 o'clock తీసుకొచ్చింది మా ఆయన చికెన్. ఇంక ఇప్పటిదాకా ప్రిపరేషన్ చేయాలి. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours ఉంది. ఉప్మా చేసుకొని తినేసినాము. ఇంకా తర్వాత వంట చేయడానికి అసలు ఫుల్ బద్ధకం. ఎప్పుడైనా కానీ ఉప్మా తిన్న తర్వాత మబ్బు వచ్చేస్తుంది, అస్సలు ఏ పని చేయడానికి రాదు. ధీరజ్ యూనిఫామ్, కొన్ని బట్టలు వైట్ యూనిఫామ్ అవన్నీ ఉతికేటి ఉంటే ఈరోజు వాషింగ్ మిషన్లో మురికి పోవట్లేదు వైట్ డ్రెస్సెస్కి. ఇంకా అందుకని చెప్పేసి అవి నేనే చేతులతో ఉతికేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకునే వరకు ఈ టైం అయిందన్నమాట. మళ్ళీ అది తినేసి టీవీ చూస్తూ ఉంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక ఏం చేస్తాం, చెయ్యాలి తప్పదు కదా లేడీస్కి. ఇంకా మా ఆయనేమో పడుకొని ఉన్నాడు. ధీరజేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ రాఖీ కట్టేసి వస్తా అని చెప్పేసి, రాఖీ అంటున్నా, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టేసి వస్తా అని చెప్పేసి ధీరజ్ ఇంకా బయట పడ్డాడు అన్నమాట. మమ్మీ 50 రూపీస్, మమ్మీ మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనాలి కదా అని చెప్పేసి ఇంకా లాస్ట్కి డబ్బులు తీసుకొని ఇంకా వాడు కూడా వెళ్ళిపోయింది అన్నమాట. వెళ్తాడు అప్పుడప్పుడు, వీకెండ్ ఏదైనా వచ్చినప్పుడు, సండే వాడికి వాళ్ళ ఫ్రెండ్స్, పాత గల్లీలో ఫ్రెండ్స్ గుర్తుకొచ్చినప్పుడు వెళ్తూ ఉంటాడు. ఎంత చెప్పినా కానీ వాడు అసలు ఆగనే ఆగడు. మరి ఫోన్ ఇస్తా ఒకటి, ఎక్కడెక్కడ ఉన్నాడు ఏంటదని చెప్పేసి కనుక్కుంటూ 1 hourలో వచ్చేసి ఆలోపు వంట రెడీ అయిపోతుంది అని చెప్పేసి పంపించినాయి. పోయిందంట, రీచ్ అయిందంట. అది వాడు ఆనందం ఎందుకు కాదనాలని అనిపిస్తుంది కానీ హైవే రోడ్ కదండి, భయం అనిపిస్తుంది. ఇంకట్లా ఇంకా లోపు నేను కూడా నా పళ్ళన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్. ఇక వంట వేసుకొని తినడమే. ఏం చేస్తాం, చెయ్యాలి. చికెన్ మొన్న చేపలు తెచ్చుకున్నాం కానీ ఎందుకో చేపల కర్రీ కొంచెం ఫ్రై బాగైంది కానీ కర్రీ ఎందుకో తినబుద్ధి కాలేదు. సో స్టవ్ కూడా మంట సరిగ్గా రావట్లేదు. ఇది కూడా ఒక నెగ్లిజెన్స్ అయిపోతుంది. అస్సలు మంట రావట్లేదు. అసలు ఇరిటేషన్ అవుతుంది. రొట్టెలు చేయాలంటే మెయిన్గా బాగా అసలు మంట ఫాస్ట్ వస్తే వంటలన్నీ తొందర అయిపోతుంది. మనకు కూడా అంత ఇది అనిపించదు. బట్ ఈ మంట ఇలా అయ్యేసరికి అసలు చెయ్యాలని అసలు చిరాకు వస్తుంది. రొట్టెలు చేయక ఈ మధ్యకాలంలో చేస్తలేము. బయట నుంచి తీసుకొచ్చిన పిండి కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఆనియన్స్ కట్ చేస్తుంటే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుంది. అది లక్కీకి అయితే మంచి తలంటు స్నానం చేయించిన ఇవాళ. కాసేపు ఆరుతుంది. దాని తర్వాత మంచిగా ఆయిల్ పెట్టేసి జుట్టు వేసేసిన అనుకోండి అయిపోతుంది. లక్కీ హెయిర్ కూడా ఇంకా తీసేద్దాం అనుకుంటున్నా. అది కూడా రాఖీ తర్వాత, రాఖీ పండుగ వస్తుంది కదా, రాఖీ పండుగ లక్కీకి చిన్నగా ఫోటోషూట్ చేపిస్తా హెయిర్తోని. చేపించిన తర్వాత బేబీ కటింగ్ లాగా చేసేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే బాగా ఇబ్బంది అయిపోతుంది హెయిర్, దానికి చిక్కు అయిపోతుంది మెయిన్, అంతే అదన్నమాట. మంచిగా చికెన్ ఫ్రై దగ్గరగా వండుతా, గ్రేవీ లేకుండా. ఎందుకంటే ఆల్రెడీ ఒక పూట పోయింది మార్నింగ్ సీజన్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ తిన్నాం అనుకోండి, నైట్ కూడా అంతంత మాత్రమే చపాతీ ఏదో ఒకటి చేసుకుంటాం. ఇప్పుడైతే కొంచెం రైస్ పెడతాం, చూద్దాం. యాక్చువల్గా చికెన్ విత్ పూరి చేయాలనుకున్నాం కానీ కుదరలేదు. చూద్దాం, ఈవినింగ్ ఒకవేళ కావాలంటే పూరి లేదంటే చపాతీ, ఇంకా అట్లానే చేసి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం పైనుంచి, బాగుంటుంది ఫ్లేవర్. ఇంకాస్త కొత్తిమీరకు జస్ట్ గ్రేవీ అయితే. ఎందుకో రొట్టెలు మా ఆయన కొంచెం పడుకున్నాడు, రొట్టెలు చేసి పెడవని చెప్పేసి లాస్ట్గా డబ్బా అక్కడ పడేసిన, పిండి డబ్బా. పసక్ వారం దాకా పిండి పట్టి ఇప్పుడు రెస్ట్. ఈసారి పిండి పట్టించేది ఫుల్ వీడియో కావాలా కామెంట్ చేయండి, చూద్దాం. పిండి పట్టించిన దగ్గర నుంచి రొట్టెలు చేసే వరకు వీడియో చేస్తా. అది కూడా మీరు కామెంట్ చేస్తేనే చేస్తా, లేకపోతే ఇంత రిస్క్ తీసుకొని నేను వీడియో చేస్తే మీరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, ఏది చేయట్లేదు. అందుకని పిండి పట్టించే దగ్గర నుంచి రొట్టెల వరకు
ఫుల్ వీడియో కావాలంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అయితే కానీ వీడియోస్ దిగాయి. ఇక చెప్తున్నా కదా, ఇంత కష్టపడి వీడియో చేస్తే మీరు లైక్ చేయట్లేదు, సపోర్ట్ కూడా చేస్తలేదు. ఇంకా అందుకనే కొంచెం రొట్టె వేస్తా. చూపియనా చికెన్? మౌత్ వాటరింగ్. ఇదిగోండి నోరూరించే చికెన్ ఫ్రై రెడీ. టుడే నో గ్రేవీ. బాగుంది కదా, పోలే అద్దరి పోలే. రొట్టె చేయాలి, ఇక రైస్ రెడీ. సో ఫైనల్గా రొట్టెలు కూడా చేసేస్తున్నా. 4 అంటే 4 రొట్టెలు అయినాయి. ఇదొకటి ఒకటి చేస్తున్నా, ఒకటి పొయ్యి మీద కాలుస్తున్నా. అంతే, 4 నలుగురికి 4 అన్నట్టు 4 అయింది. చాలా ఏదో ఒకటి తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. అది చాలామంది కవర్ ఎక్కడ తీసుకున్నారు అది ఇది అని మళ్ళీ అడుగుతున్నారు. ఇవి నేను ఇంట్లోనే ఓన్గా చేసుకున్నాను. కొంచెం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ లింక్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అడుగుతున్నారు. రొట్టె ఓవర్ అయిపోయింది. ఇంతే, సింపుల్. జొన్న రొట్టె చేయడమే పెద్ద వెన్నతో విద్య కాదు. ఓకేనా, వంట రెడీ అయిపోయిందా? దా పొద్దుగా లేదా గుంచినా కదా, వంట ఇంకా చేయలేవా అన్నాడు. తెలియాలి కదా ప్రూఫ్స్. దారా తిందాం. కొంచెం 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 తిందా. దా 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 కొంచెం తినలే, కొంచెం 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 దా. అలిగినావు కదా పొద్దుగాల వంట చేయలే అని. 10 గంటలకు చికెన్ పంపిస్తే ఇంకా వండలేవా? దాయిగా నీకు ఇష్టమైన చేసిన దా. వాసన రాలేదా అప్పటి నుంచి? యాక్టింగ్ చేసి జాలేవు. వంట రెడీ అయిపోయింది. కష్టపడి మా ఆయన నిద్రలకి వెళ్ళి తీసుకొచ్చిన. అవునా? లెక్కలు ఇగో తిన్. చికెన్ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ధీరజ్ ఇంకా రాలే. నిజం చెప్పు. నిన్న మా ఆయన మాకు తెలిసిన అన్నయ్య వచ్చిందన్నమాట. అప్పుడు ఏమన్నాడు, చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే మంచిగా వంటలు చేస్తావు. ఏమైంది వాళ్ళకి? చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే మంచిగా వంటలు చేస్తాట నేను, ఇంట్రెస్ట్ గట. మామూలుగా ఏమో ఎట్లా వండుతా బాగుండనా చెప్పు. అవునా? అబ్బా, ఇన్ని షేడ్స్ ఉన్నాయా నాలో. ఇంకా టేస్ట్ బాగుందా? టేస్ట్ అయితే అట్లా చేస్తానట నేను. చుట్టాలు వచ్చినప్పుడు అట మంచిగా వండుతాట. మా ఆయనేమో అయ్యో ఇది సిచ్యువేషన్. ముందర జరుగు, చైర్ ముందర కనుకో. నువ్వు ఇటు జరుగు. ధీరజ్ ఇంకా రాలేడు. ధీరజ్కి ఇంకా ఫ్రెండ్షిప్ డే కాలేమో. ఫోన్ చేసి వస్తున్నా మమ్మీ మీరు తినండి అని చెప్పేసి అన్నాడు. బంగారు తల్లి ఎట్లుంది టేస్ట్? మీ డాడీ చెప్పాలి. చెప్పినా ఎన్నిసార్లు చెప్పాలన్నా? మరి ఎన్నిసార్లు చెప్పాలా? ఇక చెప్పి ఆయన పూర ఖరాబ్ అయిందని చెప్పారు. అట్లనే చెప్పు మరి. నిజం చెప్పు. ఇక ఏమనుకోను, కెమెరా ముందు కెమెరా వెనకాలని కాదు. సూపర్ ఉంది. నిజంగా నువ్వు చెప్పేది ఉత్తాగా చెప్పేది తెలుస్తలేదు నాకు. సెటైర్లు వేసే తెలుస్తలేదు. లక్కి నీకేం అర్థమేం చెప్పే? చెప్పురా బుల్లోడా. వచ్చేసాడు మా ధీరజ్ తినేంతవరకు. బో ఇదేంద్ర డైమండ్ రింగు. ఇది డైమండరా పక్క. ఇది శ్రీవర్ధన్ వేసిండా. ఇదో రింగు. ఆగు, ఇన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకొని వచ్చిండు ధీరజ్. నీదే ఉన్నట్టుంది. మళ్ళీ నీకే సిరేంది. ఇవన్నీ నీయేనా? నీ అన్నీ అయిపోయినాయా? ఇంకా ఉన్నాయా జేబులో? సరిగా తినిగోదా. మేము తినేసినాం మొత్తం. ఇవి అయిపోయింది మా తినుడు.
నీకు నచ్చినట్టే ఉంది కర్రీ, అందుకే ఎక్కువ గ్రేవీ చేయలే. బాగుంది కదా ఇట్లా స్పైసీగా. కారం వద్దా? కారం వద్దా అంటే ఇక నీకు సొలయే కరెక్ట్. సొలయ అంటే ఇష్టమా? మేము తినేసి అవి లేవు బేట, అవి ఒక్కడు లేవు. ధీరజ్కి అవి ఏమంటారు దాన్ని, ఏంటిదిరా ధీరజ్, అవి ఏమంటారా ఏమో, కోడిది స్టమక్ ఏమంటారు మర్చిపోయినా, పేరు సడన్గా గుర్తుకు రావట్లేదు. మేము తినేసినాం. రిలాక్స్ లక్కీ రిలాక్స్. ఏడికి అవును ఏడా బాగుంటుంది. చెప్పురాను, చెప్పు, నువ్వు చెప్పు, గెస్ట్ చేయి. ఇద్దరికి బేబీ కటింగ్ చేయన్నా, బాయ్ కటింగ్ చేయన్నా? బేబీ కటింగ్ బేబీ కటింగ్ అది మీకు ఇగో అది ప్లేట్ మీద వేసి అందరూ ప్లేట్ కటింగ్. నువ్వు ఫస్ట్ తిను బేటా. ఊరంతా తిరిగి వచ్చింది కదా కష్టపడుతుంది. ఊరంతా తిరిగి అందరు దోస్తులను సండే రోజు కలిసి వచ్చింది అంది. రేపు హాలిడే నెక్స్ట్ వీక్. ఎందుకు హాలిడే రేపు? నెక్స్ట్ వీక్ 3 days హాలిడేస్ అట. నెక్స్ట్ వీక్ 15th ఆగస్ట్ 15th. అప్పుడు ఈ నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్. గట్టికి చుట్టేయాలంటే ఎన్ని గంటలు, 100 దిక్కులు తలాడుతుంది. వారం 10 రోజుల నుంచి వాళ్ళ తలంటు స్నానం పోసిన దానికి మళ్ళీ వారం దాకా బేఫికర్గా. ఎవరు వానదేవుడు వస్తుండా? వచ్చేసాడు బుల్లోడా. రా పడని. జుట్టు అయిపోయింది అలక్కమ్మ, మంచిగా చూడు ఇంత తోక నల్లగా అయిపోతున్నావు అంతా. మంట వస్తలేదు ఇంకా రిపేర్ కోసం అని, కానీ పొయ్యి తీసేసిన తర్వాత కిచెన్ ఖాళీ. సో ఇది ఎప్పుడు మ్యారేజ్ 17.5 years అవుతుంది. పెళ్ళైన కొత్తలో మేము కామెడీకి వచ్చినప్పుడు తీసుకున్నాం అన్నమాట. ఏందమైంది కానీ ఈ మధ్యలో కొంచెం మంట రావట్లేదు, అస్సలే రావట్లేదు. కొంచెం బాగా అసలు వంటలు కూడా ఫుల్ లేదు. ఇంకా అందుకనే మా ఆయన కొంచెం రిపేర్ కన్నా తీసుకోపోంటున్నా. చూద్దాం. యాక్చువల్గా కొత్త పొయ్యి తీసుకుందామని నేను మా ఆయనకు చెప్తున్నా, కానీ ఇప్పట్లో వద్దు, డబ్బులు లేవు, బడ్జెట్లో ఉంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా 4 బర్నర్లు తీసుకోవాలని ఉంది, అది కూడా ఈ స్టీల్ క్వాలిటీనే తీసుకోవాలని ఉంది. చూద్దాం, దానికి కాలం టైం ఎప్పుడు కలిసి వస్తుంది. ఇంక ఇది రిపేర్ అయ్యి వచ్చినాక చూస్తుంది దీని బడ్జెట్ ఎంత అయింది ఏంటనేది. మళ్ళీ ఇంకా అప్పుడు చెప్తా. తీసుకుపోయింది పోతుంది లక్కీయా, ఈ లక్కీ గారితో ఇదే పరేషాన్. బాగా రిపేర్ ఉందంటే కొత్తది పట్టుకరా, తెస్తా. ఏంది అంతేనా? బాగా రిపేర్ ఉందనుకో, సార్ ఇది పనికి రాదు, ఇక కొత్తదే కొనుక్కోరంటే అండ్ ఇంకా ఫైనల్గా అయితే కిచెన్ కౌంటర్ అంతా కూడా ఇక నీట్గా క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఇక కిచెన్లోకి అయితే వచ్చేసిన అనమాట. యాక్చువల్గా అసలు గ్యాస్ పొయ్యి లేకపోతే అంత ఖాళీగా అనిపిస్తుంది. ఇంకా ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి కిచెన్ కౌంటర్ అంతా కూడా డీప్గా మంచిగా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. రీసెంట్గానే ఇంకా వారానికి ఒకసారి ఏంటి డే బై డే ఆల్టర్నేటివ్ పొయ్యి మీద ఏది పడ్డా డైలీ మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేస్తూనే ఉంటాము. లేడీస్కి ఉన్న పిచ్చి అదనమాట. ఇంకా అదంతా కిచెన్ కౌంటర్ అంతా కూడా టైల్స్ అవన్నీ కూడా నీట్గా వాష్ చేసుకుంటున్నాను. ఇంకా నాకైతే ఆ పొయ్యి లేకపోతే ఇల్లు చెప్తున్నాను కదండి, అంత ఖాళీగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను 4 బర్నర్లో స్టవ్ తీసుకోవాలని, కానీ కుదరలేదు. ఎందుకంటే కుదిరినప్పుడు తప్పకుండా తీసుకుంటా. అదొకటైతే ఉంది ఒకటి, ఎందుకంటే పొయ్యి ఇది కూడా చాలా రోజులైంది. పైగా మార్నింగ్ టైంలో వంట కొంచెం లేట్ అవుతుంది. అదే 4 బర్నర్లు అనుకోండి, ఫాస్ట్గా ఈజీగా తొందర వంటలను చేసుకొని ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అనమాట. ధీరజ్ కూడా మంచిగా స్కూల్కి వెళ్ళిపోతాడు, నా పనులు కూడా కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతాయి అన్నమాట. సో ఇది మొత్తానికైతే నా కిచెన్ కౌంటర్ అంతా నీట్గా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను. లక్కీ బయట కూర్చొని ఉన్నాడు అనమాట. లక్కీకి వాళ్ళ నాన్న ఆల్రెడీ టిఫిన్ చేయించి వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిపోయిండు. ఇంకా నేనేమో నైట్
తిన్న మోస్ట్లీ నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటా కానీ చపాతి కావాలి మమ్మీ అని చెప్పేసి అన్నాడు. ఇంకా చపాతి చేయక చేస్తానా అని చెప్పేసి నైట్ ఒక మంచి మూవీ చూస్తూ ఉన్నాం టీవీలో. మంచి టైంలో డిస్టర్బ్ చేసింది అన్నమాట. ఇంకా మూవీ చూసుకుంటూ అదే విజయ్ తలపతి రీసెంట్గా ఒక మూవీ ఉంది కదా, ఏదో తెలుగులో జననాయకుడు. ఇంకా మూవీ చూస్తున్నాం నేను, మా ఆయన, లక్కీ, మేము నలుగురం కూర్చొని మంచిగా టీవీ దగ్గర కింద మ్యాట్ వేసుకొని రిలాక్స్ అయ్యి మూవీ చూస్తూ ఉన్నాము. ఇంకా అప్పుడే మమ్మీ నాకు చపాతి కావాలన్నాడు. ఇంకా చపాతి చేసే వరకు తిని అవన్నీ కొంచెం ఇంకా గిన్నెలు తోమడానికి అసలు మూడ్ అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ తోమేసుకుందామని చెప్పేసి ధీరజ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయాడు. నా కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు చూడడానికి బాగుంది కదా. సో ఫైనల్గా అయితే ఇది మా రొటీన్ వీడియో ఎలా అనిపించింది మీరు మాత్రం వీడియోస్కి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్